నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో జాతీయ సీనియర్ సిటిజన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం విశిష్ట సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంఆర్ఓ దాదాత్రి మాట్లాడుతూ వృద్ధుల హక్కులు, చట్టపరమైన రక్షణలు, ప్రభుత్వ సహాయాలను వివరించారు. రెవెన్యూ సమస్యలపై సీనియర్ సిటిజన్లకు అన్ని విధాల సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. సభలో పలువురు సీనియర్ సిటిజన్లు తమ అనుభవాలను పంచుకుంటూ పరస్పర సహాయ సహకారాలతో సమాజంలో గౌరవప్రదంగా జీవించాలని సూచించారు. ఈ సందర్భంగా ఉత్తమ సీనియర్ సిటిజన్లుగా ఎంపికైన రామ్రావు దేశ్ముఖ్, కె హనుమంతరావు, మిరియాల్కర్ శ్యామ్లాల్, లక్ష్మీనారాయణ గౌడ్, కొప్పుల గంగారం, ఎస్ రాధామూర్సిలను సన్మానించారు. సంఘ అధ్యక్షులు పోల మల్కారెడ్డి, ప్రధాన కార్యదర్శి పి రాజలింగం, కోశాధికారి జె వెంకటరెడ్డి తదితరులు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించగా నియోజకవర్గం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో సీనియర్ సిటిజన్లు పాల్గొన్నారు. సిటిజన్ల దినోత్సవం సందర్భంగా మన ఎడపల్లికి సంబంధించిన సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు ప్రెసిడెంట్ శ్రీ మల్కారెడ్డి గారు, జనరల్ సెక్రటరీ పి రాజలింగం గారు, ట్రెజరర్ శ్రీ జె వెంకటరెడ్డి గారు మరియు వారి కార్యవర్గ సభ్యులందరికీ శుభాభివందనాలు చెప్తూ ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నందుకు, ఇలాంటి ఆలోచన రావడమే గొప్ప. మరి దాన్ని ఆచరణలో పెట్టి మమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేసి మాకు సన్మానం చేసినందుకు ఈరోజు మాకు మా జీవితంలో మరవలేని రోజు. మంచి కార్యక్రమం చేపట్టి అందరినీ సత్కరించారు. ఇంకా ఇలానే మంచి మంచి కార్యక్రమాలు చేస్తారని ఆశిస్తూ ఈ వెల్ఫేర్ అసోసియేషన్ సిబ్బందికి మరియు మాతో వచ్చిన మా గ్రామ సహచరులందరూ, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, విలేకరులకు, ఫోరం తరఫున సీనియర్ సిటిజన్స్కి ఏదన్నా ఇబ్బంది అయిందంటే మా దృష్టికి తీసుకొస్తే మేము వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులతో సంప్రదించి వాళ్ళ జీవనాన్ని సక్రమంగా సాగే విధంగా మేము అన్ని విధాలా కృషి చేస్తాము. అంతేకాకుండా మా పద్ధతిలో సరిపోలేదంటే వారి కుటుంబ సభ్యులకు వాళ్ళు చిరచిర ఆస్తులు ఏదైనా నుండి మార్చుకున్నా కానీ లేకుండా వీళ్ళ జీవనోపాధికి ఇబ్బంది కలుగుతున్నప్పుడు వాళ్ళు రోజు చేసుకునే కార్యక్రమాలతో వచ్చే దాని ప్రకారం ఎంఆర్ఓ దగ్గర కానీ, ఆర్డీఓ దగ్గర కానీ పిటిషన్ పెట్టించి కౌన్సిలింగ్ చేయించి వాళ్ళ పేరున్న ప్రాపర్టీని ఖచ్చితంగా ప్రభుత్వ జీవో ప్రకారము మార్చేంత వరకు మేము వాళ్ళ వెంబటుండి ఖచ్చితంగా కృషి చేస్తాం. మా ఫోరం తరఫు నుంచి ఎలాంటి సీనియర్ సిటిజన్స్కు ఇబ్బంది కలగకుండా తెలిస్తేనే మేము వెంటదంట దాన్ని పర్యవేక్షణ చేసి మేము మా సీనియర్ సిటిజన్ అందరికీ వెన్నుంటనే ఉంటామని చెప్పుకుంటూ, అదేవిధంగా సీనియర్ సిటిజన్ ఫోరంలో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ మా దృష్టికి వచ్చిన దానివల్ల పై అధికారుల దృష్టికి తీసుకెళ్తూ, అదేవిధంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ దృష్టికి తీసుకుపోతూ వాళ్ళ సలహాలు తీసుకుంటూ మా మండలంలో ఉన్న సీనియర్ సిటిజన్లు అందరికీ మేము ఎప్పటికప్పుడు అండగా ఉంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి ధన్యవాదాలు. ఎవరైనా సరే సీనియర్స్ కావాల్సింది ఏదో ఒక రోజు. ఈరోజు ఇక్కడ ఉన్నారు, అక్కడ ఉంటాం. కానీ సీనియర్స్ యొక్క అనుభవాలు, వాళ్ళ జీవితంలో ఎన్ని కష్టాలు అనుభవించి ఇక్కడ దాకా వచ్చారు, ఇప్పటిదాకా వాళ్ళు ఇంత అంటే ఈ స్టేటస్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారంటే వాళ్ళు చేసుకున్నటువంటి పుణ్యకార్యాలు కానీ, ధర్మాలు కానీ, దానాలు కానీ ఉంటేనే ఇక్కడ దాకా వస్తారు. నా అనుభవం అయితే ఎంతో మంది అంటే ఆ అదృష్టం చాలా మందికి అంటే కొంతమంది రాకపోవచ్చు, కొంతమందికి వస్తుంది. అయినా ఉన్న వాళ్ళందరూ చాలా గ్రేట్ ఈ రోజుల్లో అయితే అంటే నేను అంటే మా ఫాదర్ కానీ, మా పెద్దనాన్న కానీ వాళ్ళు చాలా సీనియర్స్ ఉండే, కానీ మేము మిస్ చేసుకున్నాం మధ్యలో. వెల్ఫేర్ వాళ్ళు మిమ్మల్ని చూస్తుంటే కనిపిస్తారు, నాకు కూడా ఇట్లా ఉంటే ఎంత బాగుండేది, మేము ఇంకెక్కడో ఉండేవాళ్ళం, వాళ్ళు ఇక్కడ ఉండి వాళ్ళు ఇంకెక్కడో ఉండేవాళ్ళు అని అనిపిస్తుంది. కానీ ఎంత కారణం వల్ల, ఏదో కారణం వల్ల వాళ్ళు వెళ్ళిపోయారు. ఉన్న వాళ్ళతో ఎంతో అంటే సార్ చెప్పారు, మన ఇందాక మన డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే అని, సార్ ఎన్పీటీసీ అని, అది ట్రాన్స్కో అని, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, మా సార్ విశ్వనాథ్ సార్ చాలా సీనియర్లకే సీనియర్. అదే అంటే ఇలాంటి వాళ్ళతోటి మేము మా వర్క్ షేర్ చేసుకుంటాం సార్ తోటి. సార్ ఇష్యూ వచ్చింది, మమ్మల్ని ఎట్లా చేయమంటారు సార్ అని చెప్తే సార్ వెంటనే రెస్పాండ్ అయ్యి మాకు ఒక సలహానో లేకుంటే ఇలా ఉందని చెప్పేసి మాకు సలహాలు ఇస్తారు. అట్లా చెప్పేవాళ్ళు చాలా తక్కువైపోయారు ఈ రోజు. లేరు, అసలు లేరు. ఉన్నా కూడా
అంటే వెలుగులోకి రాకపోవడం ఒక పెద్ద లోటు. ఇట్లాంటి ఫంక్షన్స్ ఉంటే తెలుస్తుంది మాకు. ఇప్పుడు సార్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే నాకు తెలియదు, ఇంకా చాలా మంది ఉన్నారు కానీ ఇంకా తెలియకపోదు. ఇంకోటిదంటే సీనియర్స్ ప్రతి ఫీల్డ్లో కానీ మోస్ట్ సీనియర్, మోస్ట్ జూనియర్ 2 రకాలుగా ఉంటాయి. ఇప్పుడు ఓటర్స్ డే వస్తుంది, మోస్ట్ సీనియర్ ఓటర్ అని ఒకటి వస్తుంది కాన్సెప్ట్. అంటే ఎక్కువ సార్లు ఓటింగ్ లో పాల్గొన్న వ్యక్తి, ఎక్కువ ఏజ్ ఉన్న వ్యక్తి, ఆ రోజు మోస్ట్ సీనియర్ ఓటర్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ తోటి వాళ్ళని సన్మానించుకుంటున్నారు. అదేవిధంగా మోస్ట్ జూనియర్ అంటే యంగెస్ట్ ఓటర్, 18 years మొదనే క్రాస్ అయింది, ఫస్ట్ టైం ఓటింగ్కి వెళ్తున్నాడు, అదొక కాన్సెప్ట్. అలాగే ఇప్పుడు ఎంప్లాయీస్ లో కానీ మన విలేజ్ లో కానీ పెద్ద మనిషి అంటాం మనం. అంటే ఆయన ఏం చేసినా చేయకపోయినా పెద్ద మనిషి చేస్తే మనకు గౌరవిస్తాం. సో అట్లా ఊర్లో పెద్ద అంటే ఆయనకైనా ఎక్స్పీరియన్స్ లేదు, ఏజ్ లో బాగా సీనియర్ అని చెప్పేసి వాళ్ళ ఏజ్ కైనా మన గౌరవం ఇచ్చి వాళ్ళతోటి మనం కలిసిమెలిసి ఉంటే వాళ్ళ ఆశీర్వాదమే మనం పైకి తీసుకెళ్తుంది, నా ఉద్దేశం అయితే. సో ఈ కార్యక్రమాన్ని మీరు నాకు ఇన్వైట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. నెక్స్ట్ టైం ఇంకా బాగా పార్టిసిపేట్ చేసి ఇంకోటి మా ఆఫీస్ నుంచి అంటే ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్స్ వస్తుంటాయి. దాంట్లో నేను ఒకసారి మన మల్కరెడ్డి సార్ కూడా ఒక రిప్రజెంట్ ఇచ్చారు, ఏంటంటే ప్రాపర్టీస్ పార్టీషన్ చేసేటప్పుడు వాళ్ళ మదర్స్ ఫాదర్స్ కూడా కొంచెం ఉంచాలని చెప్పేసి ప్రాపర్టీ. సో నేను అది ఇన్సిస్ట్ చేస్తాను చాలా మందికి. కొందరు వస్తారు అంటే ల్యాండ్ ఉన్న వాళ్ళు మొత్తం నా కొడుకే ఇచ్చేస్తున్నా, మొత్తం నా కొడలకే ఇస్తున్నా, బిడ్డకి ఇస్తున్నా. నేను మరీ అడుగుతాను, నువ్వు నిజంగా నేను నిష్టంతో చేస్తున్నా, నీకు బలవంతం పెట్టినా, నీకేం ఉంచుకోవాలి నీకోసం అని చెప్పేసి బాగా ఫోర్స్ చేసి కొన్ని రిజిస్ట్రేషన్స్ క్యాన్సిల్ చేసిన కేసులు ఉన్నాయి. లేదు నీ పేరు మీద కనీసం ఒక ఒక 5 గుంటలో 10 గుంటలో ఉంచుకో సేఫ్టీ కొరకి, తర్వాత విషయం తర్వాత. ఇప్పుడైనా రేపైనా అది వాళ్ళకే వస్తుంది, కానీ ఇప్పటికైతే నేను ఉంచుకొని నీకోసం అని చెప్పేసి ఇన్సిస్ట్ చేసి ఉంచుతున్నా. రెండో విషయం ఏంటంటే ఈ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్లో కూడా సపోజ్ కొడుకు ఎక్స్పైర్ అయింది, నెక్స్ట్ భార్య పిల్లలని తీసుకొని వస్తున్నారు. నేను ఆ విషయంలో మరీ అడుగుతున్నా, మరి వీళ్ళ మదర్ ఫాదర్ లేరా అని చెప్పేసి. అంతే కదా సార్, మరి వీళ్ళ మదర్ ఫాదర్ ఎక్కడ అంటే లేరు సార్, వేరే వాళ్ళ దగ్గర ఉంటారు, లేకుంటే వాళ్ళు కారు కదా. ఎలా కాపాడుకోవాలి? సీరియస్ అయిన తర్వాత సంపాదన మార్గాలు తగ్గిపోతాయి కాబట్టి మనకి ఆస్తులు ఉన్నాయే లేవా? ఆస్తులు లేకపోతే పట్టించి ఎలా పోటీ పెట్టుకోవాలి? ఈ తెలుసుకోలేకపోతే ఎవరు మనం ఏమి చేయలేరు. బాగా పెట్టుకోవాలి. మన ఆరోగ్యం చేయకపోతే ఇంట్లో ఎట్లా పోషిస్తారు మనని? అవును కదా, మన శరీరమే మన ఆరోగ్యాన్ని పోషించలేకపోతుంది. కానీ మన శరీరాన్ని కాపాడుకోవడానికి ఒక 20 ఏళ్ల ముందు నుంచే ఉద్యోగులు ఉన్నప్పుడు 20 ఏళ్ల ముందు నుంచే మనం ప్లాన్ చేసుకోవాలి. హౌ టు మెయింటైన్ ద గుడ్ హెల్త్ తప్పనిసరిగా తెలుసుకోవాలి. యోగా చేసుకోవాలి, ఆవేశానికి పోవద్దు, ఆశకు పోవద్దు, నీ మొత్తం అమ్ముకొని పిల్లల పైన పెట్టద్దు, పెళ్లి చేసి పేదలు చేసి ఎక్కువ ఖర్చు పెట్టద్దు. ఈ విషయాలు మన దగ్గరే ఉన్నాయి, ఎక్కడ లేవు. ఏ చట్టాలు అవసరం చట్టాలు కాపాడటానికి చట్టాలు ఉంటాయి. చట్టాలు కాపాడటం కోసం యంత్రాంగం ఉంది, చట్టాలు కాపాడడం విలేకరులు ఉన్నారు. కానీ మన ఆరోగ్యంలో కాపాడక ఎవరు లేదు, మనమే. సో మీ అందరూ కూడా 20 సంవత్సరాలు 30 సంవత్సరాల ముందు నుంచి ఎటు సీనియర్ సిటిజన్ కావడం సహజమే. దీన్ని దేవుడు కూడా ఆపలేదు. ఈవెన్ గాడ్ కెనాట్ స్టాప్. వీ బికమ్ ఓల్డ్. మన పిల్లలు ఓల్డ్, అందరూ ఓల్డ్ అయ్యేవాళ్ళు. కానీ ఓల్డ్ అవుతున్నామని తెలిసినప్పుడు వృద్ధాప్యం మనం ఎలా ఉండాలి, నేను ఆస్తి కాపాడుకోవాలా, హెల్త్ స్కీమ్ ఏమైనా కట్టుకోవాలా, ఎస్ఆర్లో ఇది కనుక కాపాడుకోవాలంటే తప్పనిసరి మన ఆరోగ్యం నమ్ముతా ఉన్నా. మరొక ముఖ్యం, చాలా ముఖ్యం ఏంటంటే సీనియర్ సిటిజన్ అయిన తర్వాత మన సీనియర్ మిత్రులు ఉన్నారు. త్వరగా ఎడపల్లి ఉన్నారండి, ఒకటి ఇబ్బంది పడతా ఉన్నాడు, భార్య లేదు, పిల్లలు లేదు, ఇంటి వెళ్ళిపోయారు, అన్నవాడిపోతున్నాడు. వాళ్ళు ఎవరు కాపాడాలి? చట్టాలు అక్కడ ఉందా? కాపాడలేదు, చట్టాలు కాపాడలేదు. మరి ఎవరు పిల్లలు లేరు, ఎవరి పెళ్ళం లేదు, మరి వాడికి అన్నవారు పెట్టాలి. మనలో ఉన్న ఒక సీనియర్ సిటిజన్ వాడిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందండి. మనమే వాడిని వదిలేస్తే మనమే కాక అన్నం ఉండి వాడు అన్నం పెట్టి అది ఉన్నారా సాయంత్రం వాడు ఎక్కడ ఇంటికి వెళ్ళి ఇలాంటి యంగ్స్టర్ హీరోలా ఉన్నారు హీరో పక్క పెట్టుకెళ్ళి నాకు వాటేసుకొని అదే చేసుకుంటే వాడు హ్యాపీ ఉంటాడు. ఇవన్నీ మనం చేయకుండా సార్ చెబుతుంది అని గిఫ్ట్ ట్యాక్స్ ఉంది అంటే అక్కడి తర్వాత అయిన తర్వాత మనం కాపాడకపోతే దేవుడు కూడా మనల్ని కాపాడలేడు.
ఇంత హాఫ్ ఎకర్ మీకు ల్యాండ్ ఇల్లు ఉందండి, బ్యాంక్ వెళ్ళండి, బాబు నాకు ఇంత ఆస్తి ఉంది కాబట్టి, నాకు ఇంత ఆస్తి కాబట్టి మీ బ్యాంక్ తాకట్టు డబ్బిస్తుంది మేడం. దీని ఈజ్ ఏ లా. ఎంత ఆస్తి ఉన్నా ఆ ఉన్న తర్వాత ఏదైనా డబ్బు మిగిలితే అది అమ్మేసి తీసుకుంటాడు, లేకపోతే వదిలేస్తాడు. అలాంటి లాస్ మనకు ఉన్నాయి. మనకి దాని పేరు రివర్స్ మార్టిగేజ్. అది ఏ పని లేదు. ఒక ఇల్లు వాడు తీసుకోవాల్సింది, బ్యాంక్ తీసుకోవాల్సింది తప్పదు. తీసుకొని జనాలతో ఇస్తూ పోతుంటాడు. నేను మిగిలిన తర్వాత అప్పుడు నీ బంధువులు పెడితే వాడికి ఇస్తాడు, ఎవరు లేకపోతే అమ్మేసుకొని డబ్బులు తీసుకుంటాడు, డబ్బులు వదిలేస్తాడు. అలాంటి మంచి స్కీమ్స్ ఉన్నాయి మనకి. ఆ స్కీమ్స్ వరే బాబు నేనున్నా రారా బాబు, నీకు యాసం కదా, నువ్వు బ్యాంక్ తీసుకెళ్ళి పిల్లలు లేదు, పిల్లలు లేదు, పక్కన ఎవరు చూస్తారండి, ఎవరు చూస్తారు? పిల్లల్ని చూడాలనుకుంటే పొరపాటు. వాడి పిల్ల ఉంది, వాడి పిల్లలు అవునే కదా, వాడి సంవత్సరం వాడికి ఉంది కదా, ఏ పెద్ద ఉందా లేదా అన్న వయసు నేను వాడి వెళ్ళిపోతున్నా. అలా ఆశించడం కూడా స్వార్థం అవుతుంది. బాగుపడండి, నా పిల్లలను చూడాలి అని ఆశించడం కూడా స్వార్థమే. నువ్వు కాపాడుకోలేకపోతే, నీ పక్కన నువ్వు కాపాడలేకపోతే నా పిల్లలు అందరికీ చూస్తారా, లేదా భయపడి చూస్తారా? ఆ అవకాశం లేకుండా అందుకని ఎప్పుడు దేవుడు మొక్కుకోవాలి. అందరూ ఎస్ఐ గారు దేవుడు ఏమి మొక్కాలా? ఆసాన జీవన హక్కలేదు, ఎలా బతుకుతా, ఆసాన మరణం నాకు కావాలి, ఎగురు ఆసన మరణం కావాలి, హ్యాపీగా బాధ లేకుండా జై జిందాబాద్ అని మాకు హ్యాపీగా లేకపోతే అంతకంటే ఆనందం. అలాంటి ఆరోగ్యాన్ని కోరుకుంటే ఎవడు ఏదో చేయాలని ఎదురు చూసి మోసపోకమా, నిజమా నిద్రపోకమా, ఎవరు మనం చూసేవాడు లేరు. నీళ్ళు నువ్వే చూసుకో, నీ ఆరోగ్యాన్ని నువ్వే కాపాడుకో. ఏమంటే దేవుడు రోజు ప్రార్థించు, నా పక్కన బంధువులతో బాగుండాలి, ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి. అందరికంటే ముఖ్యం ఫ్రెండ్సే. బంధువులు కాదు, బంధువులు అయితే వాడు ఆశపాసం పోయారంటే ఒక బ్యాటే వస్తాడు, అదే రావడానికి భయపడతాడు వాడు. అలా విఠల లాంటి వాడు, విశ్వాసం మా మదర్సారి లాంటి వాడు ఉన్నారు, మా సమయం ఉన్నారు. ఆయన పెద్దవాళ్ళు పుట్టుకుంటే ఎవరైనా ఉన్నారు, రారాబాయి నేను సార్ చూడకావు నువ్వు మధ్యలో భాई మేమునా అనే ధైర్యం చెప్పేవాడు మన మనసు కోరితే ఎందుకంటే మంచి ఆనందం లేదని నేను భావిస్తూ మీ అందరికీ నమస్కారం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.